లంగా జాకెట్లతో మగాళ్ళు, ప్యాంటు షర్టుల్లో ఆడలు. ఇదేమి మాయారోగం అనిపిస్తుంది కాదు. ఇదో వెరైటీ ఫ్యాషన్ షో. ఈ వెరైటీ దుస్తులతో ఫ్యాషన్ షోకు హాజరైంది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వారేమి స్టూడెంట్సో కొంటే కుర్రకారో కాదు, యూనివర్సిటీలో విద్యాబోధన చేసే ప్రొఫెసర్లు, లేడీ అధ్యాపకులు. ఎందుకు ఈ పిచ్చి పనులు అనే ముందు ఓసారి ఈ వీడియో పూర్తిగా వీక్షించండి. సొసైటీలో అవేర్నెస్ కల్పించడంలో టీచర్లు ముందుంటారు. మంచి చెడు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. చదువు చెప్పే సార్లు కానీ ఇక్కడ కాస్త వెరైటీగా జరిగింది. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఫ్యాషన్ షో నిర్వహించి మనము ధరించే దుస్తులు ఎందుకు జెండర్ను అంటే ఆడ మగ తేడాను తెలిపే విధంగా ఉండాలి, అట్లా ఉండకూడదు అని సమాజం చాటి చెప్పాలనుకున్నారు. దీనికోసం వారు స్పెషల్ థీమ్తో ఫ్యాషన్ షో చేశారు. జెంట్ ప్రొఫెసర్లు ఆడవాళ్ళ వేషధరణ, లేడీ ప్రొఫెసర్లు మగవారి వేషధరణతో ర్యాంప్ వాక్ చేశారు. మగవారు చీరలు, ఘాగ్రా, చోలీ, పంజాబీ డ్రెస్, హాఫ్ సారీతో రాగా మహిళా టీచర్లు షర్టు, ప్యాంట్లు, షార్ట్లతో వచ్చారు. దాదాపు 10 మంది యూనివర్సిటీ అధ్యాపకులు ఈ ర్యాంప్ వాక్లో పాల్గొన్నారు. వారిలో కొందరు జోడీగా, కొందరు సోలోగా పర్ఫార్మెన్స్ చేశారు. అనాదిగా మూస పద్ధతులకు స్వస్తి చెప్పాలని వారి ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఈ ఫ్యాషన్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన వారందరూ వారికి తోచిన మీమ్స్, కామెంట్తో రియాక్ట్ అవుతున్నారు. ఈ క్లిప్ షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. చాలా చోట్ల ఇలాంటి విద్యార్థులతోనే చేపిస్తారు, కానీ ఇక్కడ అధ్యాపకులే చేయడం విశేషం. సో ఈ వీడియోను మీరు కూడా చూసి మీ కామెంట్ కూడా ఏంటో ఒకసారి పెట్టండి.